హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనము జావా స్క్రిప్ట్‌లో ఈవెంట్ లిజనర్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటది. ఈవెంట్స్‌లో. ఈవెంట్ లిజనర్ అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుందనేది ఈ యొక్క వాట్ ఈస్ ది ఈవెంట్ లిజనర్స్ అండ్ హౌ వాట్ వర్క్స్ అని చెప్పేసి మనకు క్వెషన్స్ ఉంటదన్నమాట. దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాము. అసలు ఈవెంట్ లిజనర్ అంటే ఏంటి? ఈవెంట్ లిజనర్ అనేది ఒక ఫంక్షన్ అన్నమాట. ఇది యూజర్ ఒక ఎలిమెంట్‌తో ఇంటరాక్ట్ చేసినప్పుడు ఆ ఇంటరాక్షన్‌ను విని ఏం చేస్తుందంటే స్పెసిఫిక్ యాక్షన్ చేయడానికి ఇది ఉపయోగిస్తాము. అంటే ఆ ఇంటరాక్షన్ మనము ముందే ఏం చేస్తామంటే ఒక స్పెసిఫిక్ యాక్షన్ రాసి దాన్ని ఏం చేస్తామంటే వినియోగిస్తామన్నమాట. ఉదాహరణకి ఇక్కడ బటన్ పై క్లిక్ చేసినప్పుడు ఆ ఈవెంట్‌ని ఏం చేస్తాము, ఆ కోడ్ అంటే మనం ఏదైతే కోడ్ ఫంక్షన్ రాసామో ఆ ఫంక్షన్ అనేది ఆ ఈవెంట్ మీద వర్క్ అవ్వాలని చెప్పేసి మనము చేస్తామనమాట. అంటే ఈవెంట్ లిజనర్ అని చెప్పేసి అంటారు. ఎందుకంటే లిజనర్ అంటే వినేదనమాట. మనం ఏదైతే చెప్తున్నామో ఫంక్షను ఏదైతే చెప్పామో దాన్ని అది విని అది వర్క్ చేస్తుందనమాట. దాన్నే ఈవెంట్ లిజనర్ అని చెప్పేసి అంటారనమాట. ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనకిక్కడ ఎగ్జాంపుల్‌లో నేనొక హెచ్‌టీఎంఎల్ పేజ్ తీసుకున్నాను. ఇక్కడ బటన్ ఒకటి రాశాను. ఈ బటన్‌కి ఐడీ ఇచ్చాను. మై బటన్ అని చెప్పేసి. ఇక్కడ క్లిక్ మీ అని చెప్పేసి టెక్స్ట్ ఇచ్చాను. ఇక్కడ కాన్స్ట్ బటన్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ అని చెప్పేసి ఇక్కడ మై బటన్‌ను కాల్ చేశాను. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఈ బటన్ అనే ఈ వేరియబుల్ లోపల ఇది మొత్తం మై ఐడీ అనేది వెళ్ళిపోయిందనమాట. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మనం ఈవెంట్ లిజనర్స్ 2 ఉంటాయి. యాడ్ ఈవెంట్ లిజనర్, రిమూవ్ ఈవెంట్ లిజనర్. అయితే మనకి ఇది యాడ్ చేస్తుందనమాట. ఈవెంట్‌ని యాడ్ చేస్తుంది. బటన్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ అని చెప్పేసి రాసాం. అంటే బటన్ డాట్ అంటే ఏంటి? ఇది బటన్. బటన్ అంటే ఏంటి? ఈ యొక్క ఐడీ అంటే ఈ బటన్‌కనమాట. యాడ్ ఈవెంట్ లిజనర్ రాసాం. ఏమని క్లిక్ ఈవెంట్ లిజనర్ రాసాం. క్లిక్ చేయమని రాసామనమాట. క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి ఈ యొక్క అలర్ట్ బాక్స్‌ని అలర్ట్‌లో పాపప్‌ని మనం చూపిమని చెప్పేసి ఇక్కడ రాసినామనమాట. క్లిక్ అని చెప్పేసి ఈవెంట్‌ని యూజ్ చేసి మనము దీనికి చెప్తున్నాం. ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ యొక్క ఈవెంట్‌ని ఫైర్ చేయి. అలర్ట్ అని చెప్పేసి దీన్ని చూపించని చెప్పేసి రాసామనమాట. ఇలా రాసినప్పుడు మనకేమవుతుందంటే ఇక్కడ ఇది క్లిక్ చేయంగానే ఈ యొక్క అలర్ట్‌ని కాల్ చేస్తుందనమాట. అంటే మనం డైరెక్ట్‌గా రాయకుండా యాడ్ ఈవెంట్ లిజనర్స్ యూజ్ చేసి మనము ఫంక్షన్‌ని ఇక్కడ కాల్ చేస్తున్నాం. మనం ఏ ఫంక్షన్ అయితే ఇక్కడ ఫంక్షన్ కాల్ చేసుకోవచ్చు డైరెక్ట్‌గా. మనం రాయకపోయినా సరే ఫంక్షన్ కూడా కాల్ చేసుకోవచ్చు. ఒక హ్యాండ్ క్లిక్ అని చెప్పి ఫంక్షన్ రాసి ఆ ఫంక్షన్‌ని మనము ఇక్కడ కాల్ చేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చనమాట. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మనము మౌస్ ఓవర్ ఇవి దేనికి పనికొస్తాయంటే ముఖ్యంగా మౌస్ ఓవర్‌కి, కీ డౌన్‌కి, సబ్మిట్‌కి, ఇన్‌పుట్‌కి ఇలా మనం దేనికైనా సరే మనము దీన్ని యూజ్ చేసి రాసుకోవచ్చనమాట. ఈవెంట్ లిజనర్స్ మనం ఎందుకు యూజ్ చేయాలని చూసినట్టయితే మనము ఇంటరాక్షన్స్ కోసము, కోడ్ స్ట్రక్చర్‌ని ఆర్గనైజ్ చేయడం కోసము, ఫంక్షన్స్‌ని మాడ్యులర్‌గా మళ్ళీ డిఫరెంట్ టైప్స్‌లో మనం యూజ్ చేయడం కోసము, వెబ్ పేజెస్‌ని డైనమిక్‌గా మార్చడం కోసము మనం దీనిని యూజ్ చేస్తూ ఉంటామనమాట.